అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ పూజిత థాట్స్. నేను మీ పూజిత. ఈ రోజు తన్వి పాప కోసం తీసుకున్న డ్రెస్సెస్ అయితే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి చూపిస్తున్నాను. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి. ఇదైతే ఏ రివ్యూ కాదు, నార్మల్గా నేను తన్వి పాప కోసం పర్చేస్ చేసినాను. డైలీ వేర్కి బాగుంటాయి అంటే నార్మల్గా బయటికి వెళ్తాం కదా, ఆ వాటికైతే నార్మల్గా రెగ్యులర్ వేర్ అన్నమాట. ఇవి ఇంట్లో అయితే వేయలేము. ఇంత వైట్ క్లాత్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. క్వాలిటీ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. వీటన్నిటి లింక్స్ కూడా కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను, కావాలని చెక్ చేయండి. తన్వి పాప డ్రెస్సెస్ చూపిద్దామని మాత్రమే ఈ రివ్యూ వీడియో అయితే మన పూజిత షాపింగ్ ముచ్చట్లలో అయితే పెడతాను, కానీ ఇది నేను పర్సనల్గా తీసుకున్నాను కాబట్టి ఇందులో పెడుతున్నాను. సో మీరు కూడా చూసుంటారు. ఇంతవరకు 2 డ్రెస్సెస్ అయితే ఆల్రెడీ యూజ్ చేసినాను. ఇది చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ కూడా 300 బిలో అన్నమాట. చాలా చాలా బాగుంది. అసలు మనకి లోకల్ షాప్లో అయితే ఇలాంటివి దొరకవు ఎక్కువగా. అసలు మనకి ఇవన్నీ కూడా ఒక్కొక్క స్టేట్ నుండి వచ్చినవి, నేను బుక్ చేసినవి. ఎంత బాగున్నాయో అసలు చూడండి. ఇట్లా స్కర్ట్ అయితే ఎంత క్యూట్గా ఉందో. సాఫ్ట్ క్లాత్, అన్నీ కూడా సాఫ్ట్ క్లాత్లోనే తీసుకున్నాను తన్వి పాప కోసము. వాళ్ళు ఇరిటేట్ తెచ్చుకోకుండా ఉంటారని చెప్పేసి. ఇట్లా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు. ఇట్లా వచ్చింది. దీని స్కర్ట్ అయితే ఇట్లా వచ్చింది. లోపల లైనింగ్ లాంటిది అయితే ఏం లేదు, కానీ ఇది క్లాత్ మాత్రం థిక్గా ఉంది. సో బాగుంది అని చెప్పొచ్చు. నేను తన్వి పాపకి ఎప్పుడైనా కూడా 18 to 24 months అని చెప్పేసి ఏజ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడున్న ఏజ్ ప్రకారంగా నేను 18 to 24 అని చెప్పేసి నేను సెలెక్ట్ చేసుకుంటాను. నార్మల్స్లో సెలెక్ట్ చేసుకుంటే డ్రెస్సెస్ అనేవి కరెక్ట్ సైజ్ అయితే వస్తాయి అన్నమాట. అందుకోసం అని చెప్పేసి 18 to 24 months అని చెప్పేసి పెట్టినాను. 16 months కంప్లీట్ అయింది తన్వి పాప అయితే. సో ఇది ఎంత బాగుందో. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది మన టీ షర్ట్ అయితే ఇట్లా బాగుంది. అసలుకి చాలా నీట్గా సూపర్గా ఉంది. ఇలాంటి అసలు నాకు దొరకవు లోకల్లో అయితే. చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్. ఇది చూడండి, ఇది వైట్. దీనిపైన వచ్చేసి ఇట్లా వస్తుంది. దీనికి ఇట్లా ఎలాస్టిక్ లాగా ఉంది బ్యాక్ సైడ్. చూడండి బాగుంది. దీనిపైన ఇట్లా వెయ్యాలంట. ఇది వేస్తేనే అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోస్లో అయితే తన్వి పాపకి వేసినప్పుడు చూడండి. సో ఇట్లా ఉంటుంది అన్నమాట. దీనిపైన ఇది బాగుంది. కొత్త మోడల్ అని చెప్పేసి తీసుకున్నాను. దీనికి వచ్చేసి ఇట్లా స్కర్ట్ వచ్చింది. బాగుంది. మొత్తానికి స్కర్ట్ కూడా చాలా బాగుంది. క్వాలిటీ ఈ ప్రైస్కి క్వాలిటీ అనేది చాలా బాగా వచ్చిందని చెప్పొచ్చు. అంత బాగుంది. చూడండి ఇది వచ్చేసి ఇట్లా వచ్చింది. ఇది ఒకటి మాత్రం 400 బిలో పడ్డది, 300 బిలో కాదు. కొంచెం రేట్ ఎక్కువే కాబట్టి చాలా బాగుంది. కాకపోతే క్లాత్ అయినా ఏదైనా వీటన్నిటిని కూడా సపరేట్గానే వాష్ చేయాల్సి ఉంటుంది. బీట్స్ అనేవి పోవు. ఏదో అతికిస్తారు కదా, ఇట్లా అతికియలేదు. దీనికి ఇట్లా పిన్ అయితే వేసిల్ అనమాట. సో మంచి పోతే అనే టెన్షన్ కూడా లేదు. చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్రెడీ నిన్న నేను షార్ట్లో పెట్టాను కదా, ఆ డ్రెస్ ఈ డ్రెస్ కాంబో అన్నమాట. సో ఆల్రెడీ అది యూజ్ చేసేసినాను. ఇది కాంబో సెట్. ఇదైతే బిలో 300. అసలు చూస్తే అట్లా లేదు. చాలా బాగుంది క్వాలిటీ మాత్రం. సో నాకు పర్సనల్గా తన్వి పాప కోసం నచ్చి నేను తీసుకున్న డ్రెస్సెస్ ఇవి. సో మీకు కూడా ఎవరికొకరు యూజ్ అవుతాయని చెప్పేసి చూపిస్తున్నాను. ఇది ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది. నేను వీటి లింక్స్ ఫ్లిప్కార్ట్లో ఇస్తాను, అలాగే మీషోవి ఇస్తాను. మీ ఇష్టం. ఎందులో తక్కువ ఉంటే అందులో అయితే పర్చేస్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే సేమ్ వచ్చింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. వచ్చేసి స్కర్ట్ టైప్లో కాదు, చిన్న షార్ట్ టైప్లో వచ్చింది. చూడండి ఇట్లా పాష్ ఉంటే చిన్నపిల్లలవి భలే ముద్దుగా అనిపిస్తాయి. నాకు ఇద్దరు పుట్టక ముందుకైతే ఎక్కడ చిన్న చిన్న డ్రెస్సెస్ కనిపించినా అబ్బా మాకు పాపలు ఉంటే బాగుండు, పిల్లలు ఉంటే బాగుండు అనుకునేది. నాకైతే పర్సనల్గా పాప అంటేనే ఇష్టం. ఫస్ట్ ఎవరు అడిగినా నాకు పాపనే పుట్టాలి ఫస్ట్ అని చెప్పేసి అనుకునేదాన్ని. అట్లనే చెప్పేదాన్ని. అంత ఇష్టం నాకు. సో చూసారు కదా, ఇది వచ్చేసి ఇంకొకటి. చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ మాత్రం అస్సలు మీరు ఏ డౌట్ లేకుండా పర్చేస్ చేసుకోవచ్చు. నేను పర్చేస్ చేసినానంటే అర్థం చేసుకోండి, నా తన్వి పాప కోసం ఇవన్నీ. సో మిగతా అన్ని చిన్నగా అయిపోయినాయి అని చెప్పినాను కదా, అందుకోసమని పర్చేస్ చేయాల్సి వచ్చింది. చూడండి ఇది వచ్చేసి ఇంకొకటి. ఆల్రెడీ ఇంకా కొన్ని ఉన్నాయి, అవేమో ఇంకా ఆన్ ది వేలోనే ఉన్నాయి అన్నమాట. అవి వచ్చిన తర్వాత షార్ట్లో చూపిస్తాను. వాటికి 2-3కి మళ్ళీ లాంగ్ అంటే వేయలేం కాబట్టి దాన్ని షార్ట్లో మీకు షేర్ చేసుకుంటాను. వాటి లింక్ కూడా దీంతో పాటు ఇచ్చేస్తాను. చూడండి ఇది వచ్చేసి ఇంకొకటి. దీనికి వచ్చేసి ఇట్లా వచ్చింది స్కర్ట్.
స్కర్ట్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. అసలు డిజైన్ ఈ డిజైన్స్ ఎట్లా కనిపెడతారో ఏమో కానీ ఎంత పాష్గా సూపర్గా ఉంటాయి ఈ డిజైన్స్ అయితే. మళ్ళీ నేను అన్ని ఇట్లాంటి క్లాత్సే తీసుకుంటాను. అండ్ ఇంకొక విషయం, ఇది వాష్ చేసినా సింక్ అవ్వదు, లైఫ్ ఇస్తుంది అన్నమాట. ఇది వాష్ చేసినా సింక్ అవ్వదు, లైఫ్ ఇస్తుంది. అందుకోసమని ఇట్లాంటి క్లాత్ వెతికి ఉంటాను నేను తన్వి పాప కోసం అయితే. మళ్ళీ ఎక్కువ టైం వస్తుంది, అంటే కొన్ని డ్రెస్సెస్ తొందరగా ఖరాబ్ అయిపోతాయి, కానీ ఇవైతే ఖరాబ్ కావన్నమాట. ఇప్పటికీ నేను యూజ్ చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉంటారు. ఈ కలర్లో ఉంది చూడండి, ఈ కలర్ బాగుంటుంది తన్వి పాపకి, అందుకే మళ్ళీ 2 చేసినాను ఈ కలర్లోనే. చాలా బాగుంది, కలర్ మాత్రం సూపర్గా ఉంటాయి అన్నమాట. ఇవి చూడండి, ఇవన్నీ కూడా సేమ్ క్లాత్లో వచ్చినాయి. మీకు చెప్పిన అవసరం లేదు. క్లాత్ అనేది ఏమంటారు, ఇది స్మూత్ క్లాత్. నాకు కూడా అంత పర్ఫెక్ట్గా చెప్పలేను ఇది, కాకపోతే చాలా స్మూత్ క్లాత్ అన్నమాట. చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు పిల్లలు. ఇట్లా వచ్చేసి పైనకి వచ్చేసింది, ఇదేమో కింద స్కర్ట్ అన్నమాట. ఇట్లా పాష్ ఉంటారు పిల్లలు అయితే, ఇది వేస్తే మస్తు ఉంటుంది స్టైలిష్గా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది, దీని టీషర్ట్ చూడండి ఎంత క్యూట్గా ఉందో, ఎంత క్యూట్గా ఉంటాయి టీషర్ట్స్ అయితే. స్కర్ట్ వచ్చింది దీనికి. ఇప్పుడు నేను పిక్ చేసుకునే అన్ని స్కర్ట్స్ అలాగే ఇట్లా నార్మల్గా చిన్న షార్ట్ మోడల్లో వేసుకున్నాను. అవి అయితేనే తన్వి పాపకి బాగా సెట్ అవుతున్నాయి. నార్మల్గా ఫ్రాక్ అయితే సెట్ అవుతుంది కానీ అంత రెగ్యులర్ అయిపోతుంది అనమాట. ఇవి కొంచెం వెరైటీగా బాగుంటున్నాయి, అందుకే ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను. ఎట్లా అనిపించింది, మీకు ఏ డ్రెస్ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. మొత్తానికి తన్వి పాపకి డ్రెస్ల పండుగ అయిపోయింది అన్నమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇప్పుడు వచ్చేసి దీనికి అన్నట్టు దీనికి బ్యాగ్ కూడా వచ్చింది. ఇట్లా బ్యాగ్ కూడా వచ్చింది, వీళ్ళు బ్యాగ్ వేసుకుంటారంట. చూడండి ఎంత క్యూట్గా ఉందో. దీనిలో డబ్బులు పెట్టుకోవడానికి, చాక్లెట్స్ పెట్టుకుంటారు వాళ్ళు, డబ్బులు కాదు కదా చిన్నపిల్లలు. ఇదైతే పసుపాపనే వాడుతుంది అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే తన్వికి ఇంకా వాడే అంత స్టేజ్ రాలే కదా. సో ఇట్లా వచ్చింది ఇది కూడా చాలా బాగుంది అసలుకి. ఏ డ్రెస్కి ఆ డ్రెస్ అసలు ప్రీమియం లుక్తో వచ్చింది. నార్మల్గా నేను రివ్యూస్ చేద్దాం అనుకున్నాను, కానీ ఫుల్ నచ్చినాయి ఇవన్నీ నాకు. సో నేనైతే పర్సనల్గా తీసేసుకున్నాను మొత్తం ఇవన్నీ కూడా. చూడండి ఎంత బాగుందో అసలు. దీనిపైకి ఇట్లా వచ్చింది ఈ కలర్లో, దీనిపైన వేసుకోవాలి. ఇది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోస్లో చూస్తారులేండి, ఇవి అన్నీ కూడా తన్వి పాపకి ఇస్తాను. ఇప్పుడు తన్వి పాప పడుకుంది. ఇది వచ్చేసి దీనికి పాయింట్ అన్నమాట. ఇట్లా వచ్చింది పాయింట్, ఇది ఒక్కటి తీసుకుని అనుకుంటా. ఇంకొక 3 ఉన్నాయి అనుకుంటా, 3-4 ఉన్నాయి. సో అవి కూడా షార్ట్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పటి వరకు అయితే ఇవి వచ్చినవి. సో ఇవన్నీ కూడా తన్వి పాప కోసం నేను పర్చేస్ చేసిన చాలా రోజులు అయిపోయింది. అంటే నార్మల్గా చిన్నగా అయిపోతున్నాయి డ్రెస్సెస్, అందుకోసం అని చెప్పేసి కొంచెం పెద్ద. ఇవి కూడా ఎక్కువ రోజులు రావు, ఒక 1 year వస్తే మా ఎక్కువ అన్నమాట. 1 year కూడా వస్తాయో రావు, ఆమె టక్క పెరుగుతుంది పిల్లలు, అంతే కదా. సో ఇది మొత్తానికి వీడియో. వీటన్నిటి లింక్స్ కూడా కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను. మీకు ఏ డ్రెస్ నచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అన్నట్టు ఈ మధ్యలో నాకు ఒక థాట్ వచ్చింది. ఏంటంటే నార్మల్గా మీరు రెగ్యులర్ వ్లాగ్స్ అడుగుతున్నారు కదా, వ్లాగ్స్ లాగా కాకుండా నార్మల్గా నేను బయటికి అవుటింగ్కి వెళ్ళేసి విలేజ్లో మంచిగా చెట్ల దగ్గర వంట చేసి అక్కడ ముచ్చట్లు పెడదామని చెప్పేసి ఒక థాట్ ఉండే అన్నమాట. మీరు ఏమంటారు, మీ ఒపీనియన్ కావాలి నాకు. అంటే నార్మల్గా కుకింగ్ వీడియోస్ అన్నట్టు కుకింగ్ చేసుకుంటూ మీతో మాట్లాడదామని చెప్పేసి నార్మల్గా మీరు కామెంట్స్ చేస్తే ఆ కామెంట్స్ ఆ కుకింగ్ చేసుకుంటూ వాటికి కూడా రిప్లై ఇస్తూ ఉండాలి అనుకుంటున్నాను. మీరు ఏమంటారు అనేది కామెంట్ చేయండి. దాని ప్రకారంగా అయితే నెక్స్ట్ వీడియో ప్లాన్ చేద్దాము. మొత్తానికి ఇది నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లైక్ చేయగానే మీకు హైప్ అని ఒక పాయింట్స్ వస్తాయి, ప్లీజ్ హైప్ ఇవ్వండి మన వీడియోకి అయితే. ఇంకా మీ సపోర్ట్ అనేది దాని ద్వారా కూడా తెలుస్తుంది నాకు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పటి వరకు యూస్ఫుల్ కదా, ఎక్కడో ఒక దగ్గర అయితే నచ్చి ఉంటుంది కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అన్నట్టు ఇంకొక విషయం, గివ్ అవే అనేది నేను ప్రతి 10Kకి ఇస్తాం అనుకున్నాను కాబట్టి నేను అయితే ఇప్పుడు 30K మన సబ్స్క్రైబర్స్ అయిన తర్వాతకి మళ్ళీ గివ్ అవే అయితే అనౌన్స్ చేస్తాను అన్నమాట. అప్పటి వరకు మీరు కండిషన్ ఏంటిదో తెలుసు కదా, మన ఛానల్లో ప్రతి వీడియోకి మీరు కామెంట్ చేస్తూ ఉండాలి. అంటే నేను ఆ టైంకి నేను గివ్ అవే అనౌన్స్ చేసే టైంకి 1-2 weeks చూస్తాను. అప్పుడు ఎవరైతే టాప్ కామెంటర్స్ ఉంటారో వాళ్ళకి గివ్ అవే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. గివ్ అవే అయితే ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పీసెస్ అన్నమాట. ఇప్పుడే రివీల్ చేసేసాను, ఈ వీడియో చూసిన వాళ్ళకైతే తెలిసిపోతుంది. నేను షార్ట్లో చెప్పినప్పుడు వాళ్ళందరికీ అప్పుడు కొత్తగా తెలుస్తుంది, కానీ ఈ వీడియో చూసే వాళ్ళకి ముందుగా అన్నమాట ఇది చెప్పడం. సో ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా తన్వి పాపని ఫాలో అయ్యే వాళ్ళు ఈ వీడియో చూసి ఉంటారు
ఉంటారు నాకు తెలిసి. సో అందుకోసం అని చెప్పేసి చెప్తున్నాను. ఇది మొత్తానికి వీడియో. నెక్స్ట్ మన టార్గెట్ 30K. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏ డ్రెస్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇట్లానే మనం సపోర్ట్ చేస్తూ ఉండండి.